న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మానస. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. బైంసాలో టీఆర్ఎస్ ఎంఐఎంలు కుట్రలు చేస్తున్నారు. ఎంఐఎం గూండాలను అరెస్ట్ చేయాలన్న ఎంపీ అరవింద్. మహిళలు ఆర్థికంగా రాణించేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి. అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. తెలుగు రాష్ట్రాల్లో మహిళా దినోత్సవ వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న మహిళలు. కడప జిల్లా సుండిపల్లి పురవీధుల్లో పోలీసుల కొవ్వొత్తుల ర్యాలీ. మహిళల సంరక్షణ కోసం దిశా చట్టమన్న సీఏ లింగప్ప. ఏపీలో సాఫీగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ. కడప జిల్లాలో ఉచితంగా కరోనా టీకా. ఇక డీటెయిల్స్కి వెళ్తే ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిపోర్టర్ విజయ్ దేవారెడ్లను పరామర్శించిన ఆయన ఐపీఎస్ అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించి శాంతి భద్రతలు కాపాడంలో నిమగ్నమై ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యేవి కావని తెలిపారు. బైంసాను పూర్తిగా ఇస్లామిక్ పట్టణంగా మార్చడానికి టీఆర్ఎస్ ఎంఐఎంలు కుట్రలు చేస్తున్నాయని కూడా ఆరోపించారు. ఇప్పటికైనా ఘటనలకు కారణమైన గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో పోయినా ఇదే పరిస్థితి. అయితే బైంసాలో కమ్యూనలీ మోర్ సెన్సిటివ్ ఉన్నది. హిందువులు కొంచెం మైనారిటీగా మారిపోయినరాడ. ఆడ మున్సిపల్ కౌన్సిల్ గత 15-20 సంవత్సరాల నుంచి ఎంఐఎం చేతిలో ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్న హిందువుల్ని కూడా తరిమేద్దామన్న ప్లాన్లో ఎంఐఎం పార్టీ ఉన్నది బైంసా పట్టణం నుంచి. ఇది పోయిన సంవత్సరం కూడా చూసినాం, ఇది అంతకుముందు కూడా చూసినాము. వీళ్ళ ప్రణాళికనే హిందువుల్ని బైంసా నుంచి తరిమేయాల, బైంసాని పూర్తిగా ఇస్లామిక్ పట్టణంగా మార్చాలన్నది వీళ్ళ ప్రణాళిక. దానికి టీఆర్ఎస్ పార్టీ వత్తాసు పలుకుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి ఈ కేటీఆర్ వీళ్ళనైతే అడిగి లాభం లేదు. అది బర్రె మీద వర్షం పడ్డట్టే, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. వీళ్ళు బయటికి రారు, వీళ్ళు రియాక్ట్ కారు, వీళ్ళు యాక్షన్ తీసుకోరు. ఇవాళ కనీసం పోలీస్ ఆఫీసర్లన్నా ఏమైనా చేస్తారంటే పోలీస్ ఆఫీసర్లు దానికంటే పెద్ద బడుద్దాలు తయారైపోతారు కొందరు. ఇలా మహేష్ భాగవత్ గారి స్టేట్మెంట్ చూసాను నేను పొద్దున. మేమంట ఎవరన్నా అక్కడ జరిగిన సంఘటనలు వీడియోలు వైరల్ చేస్తే, పోస్టులు పెడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు వేస్తారట. మరి జాబీర్ అహ్మద్ మీద ఏమేస్తావు మహేష్ భాగవత్? ఆయన మీద కేసులు లేవా? పోయినసారి మర్డర్లు కాలేదా? పోయినసారి హిందువుల ఇల్లు కాలబెట్టలేదా? పోయినసారి హిందువుల బండ్లు కాలబెట్టలేదా? హిందువుల్ని తరమేయలేదా? ఇప్పటి వరకు బైంసాలు ఎన్నిసార్లు అయినాయి? ఎవరిని భయపెట్టిస్తున్నారు? మీ చాతగాన్ ఆఫీసర్లు కొందరు ఈ రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టుకుంటున్నారా? మీరు గూండాలకి మీరు వత్తాసు పలుకుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంటు నిజామాబాద్లో కూడా పరిస్థితి అదే. ఏమి బంగ్లాదేశ్ ముస్లింలకి, రోహింగ్యా ముస్లింకి పాస్పోర్ట్లు ఇవ్వనీకున్నారా మీ డిపార్ట్మెంటు? బుద్ధి ఉండాలి. ఇక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వైఎన్ఆర్ గార్డెన్లో సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మనులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని అన్నారు. మహిళలు ఆర్థికంగా రాణించేందుకు కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, జెడ్పీటీసీ నీరటి తన్విరాజ్, నాసంగి మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, సిరి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్ అంగన్వాడీ సూపర్వైజర్ సంధ్య మేడం గారిని వేదిక మీద రావాల్సిన కోరుచున్నాను. దినోత్సవం సందర్భంగా సిరి ఉమెన్స్ మా అక్కగారు 5 మంది కూడా
సుష్మక్క, చంద్రకళ, రమణాదేవి, ఇంకా ఇద్దరు పేర్లు సరిగ్గా యాదలేదు నాకు. ముఖ్యంగా ఈరోజు ఇంత మంచి చాలా నేను ఆనందిస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో సిరి ఉమెన్స్ వారు ఇంత కార్యక్రమం పెద్ద ఎత్తున మహిళలతో చేయడం చాలా సంతోషం నిజంగా కూడా. ఎందుకంటే మహిళలు అంటేనే మనకందరూ తెలుసు, దేశానికే కాదు మంచి ఒక ఇంటికంటే ఒక లక్ష్మి మహిళ. ఇక్కడ చూసిన తర్వాత నిజంగా కూడా మా చంద్రకళత అందరినీ కూడా నడిపించి వాళ్ళ బృందాన్ని తీసుకొని ఎంతో మంచిగా పాటలు పాడుతూ మనం అనుకుంటాం ఆడబిడ్డ ఇంత ధైర్యం చేస్తుందా అని అనుకుంటాం. కానీ నిజంగా కూడా ఇలా ఇంతమందిలో ఉన్నాక ఎలాంటి కూడా నవ్వు లేకుండా మంచిగా ఆట మీద మనసు పెట్టి ప్రజలకు నేను ఏ విధంగా చెప్పాలని చెప్పి ఆలోచన చేయడం చాలా సంతోషం. ఒక గరీబు పిల్లవాళ్ళని కూడా అంగన్వాడీ స్కూల్ వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ చేయించి. ఇక రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఎల్లమ్మగుడి ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు గ్రేటర్ హైదరాబాద్ ఫార్మా ప్రెసిడెంట్ కట్ల శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం జీహెచ్ఎంసీ పారిశుద్ధ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలందరూ కూడా హ్యాపీ ఉమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ వాళ్ళకు అనేకమైన పథకాలు ఇస్తూ ముందుకెళ్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈరోజు ఒక పేదవారింట్లో మహిళ జన్మించిందంటే ఒక పాపంగా, ఒక శాపంగా బాధపడే దినాలు ఉండేది. కానీ మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మహిళ అంటే శాపం కాదు, ఒక వరంగా భావించే విధంగా అనేక కార్యక్రమాలు పుట్టిన ఆడబిడ్డ నుంచి తీసుకుంటే, ఆడబిడ్డ ఇంట్లో పుడితే 13,000 ఇవ్వడం, అదేవిధంగా కేసీఆర్ కిట్ తోటి పాపకు తల్లిదండ్రులకు ప్రోత్సహిస్తూ, అదేవిధంగా పాప కొద్ది పెద్దగా అయిన తర్వాత ఉన్నతమైన చదువుల కోసం కానివ్వండి, కార్పొరేట్ స్కూల్స్లో ఏ విధంగానైతే విద్య ఇస్తారో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఆ విధంగా సదుపాయాలు ఏర్పడుతూ వాళ్ళకు ప్రోటీన్తో కూడిన మంచి ఆహారం ఇవ్వడంతో, ఫుడ్ ఇవ్వడంతో, అదేవిధంగా బిడ్డ పెద్దగా పెళ్ళిడికి వస్తే 1,16,000 ఒక పెద్దన్న పాత్ర పోయిస్తూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు అన్ని విధాలుగా ఆదుకున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా వృద్ధి విక్రయిస్తే ఒంటరి మహిళా పెన్షన్ తోటి ఆదుకోవడమే కాకుండా వృద్ధులైన వారికి కూడా నెలపరి సరిపోయే మందులకు కూడా వాళ్ళకు పెన్షన్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు కేవలం ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలే కాకుండా కూడా రాజకీయం కూడా వాళ్ళు ఎదగాలి, నారీమణులు కూడా ముందు అన్ని రంగంలో ముందుండాలనే ఉద్దేశంతో గత మొన్న ఎలక్షన్లో మనం చూసినాం. జీహెచ్ ఎలక్షన్లో 50% మహిళా కార్పొరేటర్లు కూడా, మీ మున్సిపల్ కార్పొరేటర్లు కూడా చేసిన ఘనత కూడా ఈ కేసు. ఎర్రగడ్డ డివిజన్లో సనత్ నగర్లో సెయింట్ తెరీసా చర్చ్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ముఖ్య అతిథిగా పాల్గొని నర్సింగ్ విద్యార్థినులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం సుమన్ రాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, తనను తాను కాపాడుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. కావున మహిళలు విద్యతో పాటు లౌకిక జ్ఞానం, రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులను కూడా తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. Privilege to invite along with him Dr. Suman, who is closely associated with us, to arrange and organize this program with us. Now, dear faculty,
now my dear students. As all of us know, today is the Women's Day, and the theme for International Women's Day 21 is Women in Leadership, Achieving an Equal Future in a COVID-19. Daughters of farmers, right? Graceful hand. India is living here in this campus. Now, the next. కడప జిల్లా సుండుపల్లి మండలం పోలీస్ స్టేషన్ నుంచి సుండుపల్లి పురవీధుల్లో రాయచోటి రూరల్ సిఐ లింగప్ప, ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన మహిళలు, స్కూల్ పిల్లలతో కలిసి కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిఐ లింగమ్మ మాట్లాడుతూ సమాజంలో పురుషుడితో పాటు సమానంగా ఎదుగుతున్న స్త్రీని గౌరవించాలని తెలిపారు. అలాగే స్త్రీకి సమాజంలో స్కూళ్లు, ఆఫీసుల్లో ఇబ్బందులు కలిగితే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ లింగప్పతో పాటుగా సుండుపల్లె ఎస్ఐ భక్తవత్సలం, ఏఎస్ఐ బ్రహ్మం, వారి సిబ్బంది పాల్గొన్నారు. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీకు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, డైల్ 100 కానీ 112 కానీ తర్వాత 1098 ఈ నెంబర్లకి మీరు మీ దగ్గర ఉండే ఒక కాల్ చేసినా కూడా మేము ఇమీడియట్గా మీ దగ్గరకు వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తాము. మీ పైన జరిగేటువంటి ఎటువంటి చట్ట వ్యతిరేకమైన చర్యలకైనా కూడా మేము కఠినమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీలో అవేర్నెస్ ఒకటి మీలో కూడా ఉంది, మనకెందుకులే అనే ధోరణులు లేకుండా మనం ముందుకెళ్ళి నడిపించాలనే ఉద్దేశం మీకు ఉండాలి. మీలో అవేర్నెస్ అనేది రావాలనేది మేమున్నాము, మేము ముందుకు వస్తున్నాము అనేది మీలో రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము గత 2 రోజుల నుంచి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చి మీ కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా చేసినందుకు మా పోలీస్ తరఫున మేమున్నాము. కాబట్టి మీరు మాకు వెళ్ళిపోవాలి. ఎక్కడ మీరు స్టేషన్ దగ్గర వెళ్ళి అక్కడి నుంచి బస్సులో వెళ్ళిపోండి, మిస్ కాకుండా జాగ్రత్తగా వెళ్ళిపోండి. ఈ కార్యక్రమాన్ని వచ్చిన మా సీఏ గారికి మరియు మహిళా లోకానికి నా హృదయపూర్వక నమస్కారములు. రేపు మార్చి 8 మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది. కాబట్టి అనేక మెడికల్ క్యాంప్స్, అదర్ అవేర్నెస్ ప్రోగ్రాము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని మహిళా చట్టాలు, అన్ని చట్టాల గురించి అవగాహన కల్పించుకొని అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుచు వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు. ఇక గుంటూరు జిల్లా స్థానిక కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహిద్దీన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇజ్రాలకు 10 మందికి జెండర్ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులు జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. కోవిడ్ కష్టకాలంలో విరామ సేవలు అందించిన కార్యకర్తలను జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉంటారు. అంతే ఉత్సాహంగా, అంతే సంతోషంగా వాళ్ళ జీవితం మొత్తం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మహిళలు లేని సమాజం అనేది ఉండదు, మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క దాంట్లో పురుషులకి సమానంగా, కొన్ని రంగాల్లో పురుషుల కంటే ఎక్కువ సంఖ్యలో చాలా కీలకమైన పాత్ర పోషించేది మహిళలు. ఖచ్చితంగా మహిళలు మీద ఒక డిస్క్రిమినేషన్ అనేది, డామినేషన్ అనేది ఉంది. మనం అందరూ కూడా దాన్ని అంగీకరించాలి. అది జస్ట్ ఊరుకునే రోజు ఫార్మాలిటీకి ఉమెన్స్ డే కాబట్టి అందరం సమానంగా ఉంటున్నాము, అందరూ బాగానే ఉంటున్నామని చెప్పేసి మాటకి చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. నిజంగా మహిళలు ప్రతిరోజు వాళ్ళు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు.
అందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాము. ఖచ్చితంగా స్వేచ్ఛగా ఉండాల్సిన Happy Women's Day. On this day, I would like to say a few words, like a message, and what are my feelings, all aspects of society, whether be it financial or importance in societal standing. So based on that, we have come a long way, and it was only in 1911 that the event was internationally recognized, and it has been now running all over the country. And on this day, all over the globe, people are celebrating women and their individuality. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా పత్తికొండలో ఆర్డీటీ వికలాంగుల సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెలుగు కార్యాలయంలో డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు మహారాణులుగా చూడాలన్నది సీఎం జగనన్న లక్ష్యమని తెలిపారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో మహిళల కళ నెరవేరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కల్పన, డిగ్రీ కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మంజుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి మహిళలకు శాల్వా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన కుప్పం ఎంఆర్ఓ సురేష్ బాబు మాట్లాడుతూ, ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితమై ఉండేవారని, ఇప్పుడు ఉన్న మహిళలను అన్ని రంగాల్లో ముందుండి లక్ష్యాలను చేరుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెలుగు గ్రూప్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. సీసీ సార్కి అందరికీ, సంఘమిత్రాలకి, సీసీ సార్కి అందరికీ నా యొక్క ఏమంటే ఈరోజు ముందు మనము వంటింటికే అంకితమైంది మహిళలు. మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం వాటిగా గుర్తుపెట్టి అందరినీ ఇంటికి ముందు వచ్చినారంటే చాలా సంతోషంగా ఉంది. మహిళలుగా ఉండి వంటింటికి అంకితంగా ఉండేది. ఇప్పుడు నలుగురిలో కూడా వచ్చి కూర్చొని అంటే ధైర్యం ఇచ్చినారు. మనకి మన ప్రభుత్వము వచ్చింది, మళ్ళీ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ప్రోత్సహించినారు. కాబట్టి మనం వచ్చినాము. ప్రతి ఒక్క మహిళను ముందుకు రావాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ నమస్కారం కోరుకుంటున్నాను. మనకేమిటంటే మనకున్న హిస్టరీ ప్రకారం చెప్పాల్సి వస్తే, రష్యా అప్పుడు యునైటెడ్ రష్యా ఉన్నప్పుడు 1917 ఆ ప్రాంతంలో మహిళలు చాలా దేశాల్లో కూడా ఓటు హక్కు కూడా ఉండేది కాదు మహిళలు. మీకంతా ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకు తెలియదు. అసలు లేనప్పుడు మనం అది కావాలని కోరుకుంటాం. అవన్నీ కల్పించేశారు మనకి. ఎప్పుడు రాజ్యాంగం ద్వారా కానీ ఇంకొక ద్వారా కానీ మనకందరికీ కూడా మన భారతదేశంలో మగవారితో పాటు సమానంగా ఉద్యోగాల్లో కానీ, ప్రజాప్రాతినిధ్య చట్టంలో కానీ ఇలాంటివి ఏ రకంగా నేర్చుకుంటాం. మహిళలకు పెద్దపీట వేస్తే గవర్నమెంట్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మహిళలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. మహిళలకు సంబంధించిన చట్టాలు ఎక్కువ తీసుకొని వస్తాము. గత మీరు చూసారా లేదా దిశా చట్టం అనేసి, సెల్ ఫోన్ షాపుల్లో వెళ్తే 10% ఒక సెల్. కడప జిల్లా లక్రెడ్డిపల్లె మండలం దేవలంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా అధికారుల ఆదేశానుసారం కోవిడ్ టీకా కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని 45 సంవత్సరాలు పైబడిన వారు టీకా వేయించుకొని కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలని ప్రాథమిక కేంద్రం వైద్య అధికారి డాక్టర్ రియాజ్ బేగ్ తెలిపారు. అదేవిధంగా 104 నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సర్దుబాటు చేసిన ల్యాబ్ టెక్నీషియన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్టులు మాట్లాడుతూ తమకు 14 నెలల నుంచి జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇప్పటికైనా తమ జీతాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
సక్రమంగా నిర్వహిస్తున్నా మాకు సరైన టయానికి జీతాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడేమో మెడికల్ ఆఫీసర్ గారేమో రోజు డ్యూటీకి రా అంటారు. ఇంటి దగ్గర మాకు సమస్యలు స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ అయితేనే, ఫార్మసిస్ట్ అయితేనేమి, అలాగే డిఈఓ అయితేనేమి, వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతూ పిఎస్సీలకు వస్తున్నారు. ఆయన తమ డ్యూటీలు సక్రమంగా నిర్వహిస్తున్నాం. కానీ మాకు రావాల్సిన జీతాలు టయానికి రాలేదు. ఇప్పుడు గత 14 నెలల నుంచి కూడా జీతాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నాము. కావున మా సమస్యను పెద్దల దృష్టికి తీసుకుపోయి టయానికి జీతాలు వచ్చే విధంగా సహకరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. తర్వాత యూపీఎస్సీలో మమ్మల్ని జాయిన్ చేస్తాం అని చెప్పారు. కానీ ఇక కవాడిగూడ డివిజన్ అంబేద్కర్ నగర్లో ఎల్ఐసి ఆఫీస్ వద్ద ఎల్ఐసి స్టాఫ్ లంచ్ టైంలో లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. అనంతరం సికింద్రాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ రఘు మాట్లాడుతూ ఫిబ్రవరి 1న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఆ ఫైనాన్స్ బిల్లులో నుండి ఎల్ఐసిని రిస్ట్రిక్ట్ చేయాలని కోరారు. అలాగే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా ఎల్ఐసిని స్టాక్ మార్కెట్లో పెట్టాడని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, 1 ఫిబ్రవరి రోజున ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ప్రవేశపెడుతూ మాకు ఫైనాన్స్ బిల్లో ఎల్ఐసిని లిస్టింగ్ చేయాలని, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా ఎల్ఐసిని స్టాక్ మార్కెట్లో పెట్టాలని చెప్పి వాళ్ళు ఫైనాన్స్ బిల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇన్నిసార్లు ఎప్పుడైనా సరే బడ్జెట్ జరిగినప్పుడు ఎప్పుడు బిల్స్ అనేటివి ఫైనాన్స్ బిల్లో ఎప్పుడు పెట్టలేదు. ఇది ఫస్ట్ టైం అట్లా పెట్టడము. ఎందుకంటే ఎప్పుడైతే ఫైనాన్స్ బిల్ పాస్ అయిపోతుందో అప్పుడు ఇవన్నీ అంశాలు దాంట్లో పొందుపరుస్తారు. కాబట్టి ఆ విధంగా ప్రజలకు తెలియకుండా పార్లమెంటరీ డెమోక్రసీ ఏదైతే డెమోక్రసీ ఉందో ఆ డెమోక్రసీ కూడా లేకుండా దాన్ని చర్చకు పెట్టకుండా ఇవాళ బిల్లును ఫైనాన్స్ బిల్లు పాస్ చేయాలని వాళ్ళు యోచిస్తున్నారు. అయితే ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్గా మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఎల్ఐసి అమెండ్మెంట్ యాక్ట్ 1956 ఏదైతే ఉందో దాన్ని అమెండ్ చేయకుండానే ఇవన్నీ ప్రాసెస్ వాళ్ళు మొదలుపెట్టారు. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. దాదాపు 40 కోట్ల మంది పాలసీ హోల్డర్లు ఈ యొక్క సంస్థలో వాళ్ళు పెట్టుబడి పెట్టున్నారు. వాళ్ళకు తెలియకుండా, ఎంప్లాయీస్కి తెలియకుండా ఈరోజు ప్రభుత్వం ఇలాంటి చర్యను తీసుకోవడం అది కరెక్ట్ కాదని చెప్పి ఎంప్లాయీస్గా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే యాక్ట్స్ అనేవి కూడా ఈ విధంగా దుర్వినియోగం అయితే ఇంకా పార్లమెంటుకి అనేది ఒక అర్థం లేకుండా పోతుంది. కాబట్టి ఇవాళ ఫైనాన్షియల్ సెక్టార్లో తీసుకున్నట్లయితే వాళ్ళు ఫైనాన్స్ బిల్లో పెట్టిన అంశాల మీద తీసుకున్నట్లయితే 2 బ్యాంకులను ప్రైవేటైజ్ చేస్తా అంటున్నారు. అదేవిధంగా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ప్రైవేట్ చేస్తా అని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. ఇవి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని మేము భావిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈరోజు భోజన విరామ సమయంలో మేము లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేసి ఈ యొక్క ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆధోని కల్లుబావిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల సమక్షంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే ప్రయత్నం చేశారంటూ వైసీపీ, సిపిఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 24వ వార్డు కల్లుబావిలో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని కల్లుబావి సిపిఎం కౌన్సిలర్ అభ్యర్థి ఘర్షణకు దిగారు. ఇరువురి మధ్య ఘర్షణ జరిగి తోపులాట చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టారు. సిపిఎం పార్టీ అభ్యర్థులు మాత్రం పోలీసుల సమక్షంలోనే ఓటర్లకు వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. భైంసాలో టీఆర్ఎస్ ఎంఐఎంలు కుట్రలు చేస్తున్నారు. ఎంఐఎం గుండాలను అరెస్ట్ చేయాలన్న ఎంపీ అరవింద్. మహిళలు ఆర్థికంగా రాణించేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి, అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.
తెలుగు రాష్ట్రాల్లో మహిళా దినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న మహిళలు. కడప జిల్లా సుండుపల్లి పురవీధుల్లో పోలీసుల క్రొవ్వొత్తుల ర్యాలీ, మహిళల సంరక్షణ కోసం దిశా చట్టమన్న సిఐ లింగప్ప. ఏపీలో సాఫీగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ, కడప జిల్లాలో ఉచితంగా కరోనా టీకా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.